15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ముందటి వీడియోలో 4 కాలాల్లో ఈశ్వరునికి అభిషేకం చేయాలని చెప్పుకున్నాం. మొదటి కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ కాలం అనగా రాత్రి 9:30 నుంచి 12 గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి. అలాగే విభూతితో అలంకారము, మల్లెపూలు, జాజి పూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమః అనే మంత్రం. ఇక మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున 15వ తారీఖు ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాదులు జరిపించడం జరుగుతుంది. కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో సాయంత్రం 15వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం, మాఘ అమావాస్య, పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కానీ ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది అందరికీ కూడా ఈ దోష ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి వస్తుంది. గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత 17వ తారీఖు రోజున అమావాస్య మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజల హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, కాలభైరవ, శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు.